పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జమ్మూ కశ్మీర్లో కాలూని అనేక భారీ ప్రాజెక్టుల ఆరంభోత్సవాలతో పాటు పాకిస్తాన్కు ఘాటైన హెచ్చరికలు కూడా చేశారు. అంతర్జాతీయ మీడియా కూడా ఈ పర్యటన మీద ప్రత్యేక దృష్టి పెట్టినందువల్ల మోదీ సందేశం ప్రపంచం నలుమూలలకు చేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ఆరంభించడంతో పాటు మువ్వన్నెల జెండా చేతధరించి కదిలిన ఆ దృశ్యం శత్రువులకు ఒక బలమైన హెచ్చరిక. చీనాబ్ అంజీ వంతెనల మీదుగా వందే భారత్ పరుగులు, అందులో ప్రధాని ప్రయాణం చూడచక్కని దృశ్యాలు. రైలు మార్గం ద్వారా కశ్మీర్ను మిగతా దేశంతో అనుసంధానించే ఈ కృషిలో భాగంగా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టును 30 ఏళ్ల క్రితమే పివి నరసింహారావు ప్రభుత్వం ఆమోదించిన విషయాన్ని కాంగ్రెస్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. కీర్తి మొత్తం తన ఖాతాలో వేసుకునే లక్షణం మోదీకి ఉన్నది కనుకనే కాంగ్రెస్ హయాంలో మొత్తం జమ్మూ కాశ్మీర్లో జరిగిన రైల్వే లైన్ల అభివృద్ధి నుంచి ఈ ప్రాజెక్టు అంకురార్పణ వరకు ప్రతిదీ గుర్తు చేయాల్సి వస్తున్నదని ఆ పార్టీ వాదన. 2002లో వాజ్పేయి ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. 2013 నాటికే 135 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరిగిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక ప్రధాని తన ప్రసంగంలో జమ్మూ కాశ్మీర్ కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశామో, విద్యార్థుల నుంచి రైతుల వరకు ప్రతి ఒక్కరికి ఎంత లబ్ధిని సమకూర్చామో చెప్పుకున్నారు. కశ్మీర్ను ఇక మీదట కూడా ఎంతో ప్రేమగా చూసుకోబోతున్నామని హామీ ఇవ్వడంతో పాటు పాకిస్తాన్ను దులిపేయడానికి, హెచ్చరించడానికి ఈ పర్యటనను చక్కగా ఉపయోగించుకున్నారు. పొరుగుదేశం పర్యాటకానికి, పేదలకు వ్యతిరేకమని ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్లో అభివృద్ధి ఆగదని మాటిచ్చారు. భారీ ప్రాజెక్టుల ఆరంభోత్సవాల కంటే ప్రధాని స్వయంగా పర్యటించడం, అభివృద్ధికి, సంక్షేమానికి ఏ లోటు ఉండదని హామీ ఇవ్వడం కశ్మీరీలకు ఉపశమనం కలిగించే విషయం. పహల్గాం దారుణం జరగగానే కశ్మీరీలను విలన్లుగా చిత్రీకరించే ఒక కుట్రపూరితమైన ప్రయత్నం జరిగింది. దాడిలో స్థానికుల సహకారం, భాగస్వామ్యం ఉన్నదన్న విపరీత దుష్ప్రచారం ద్వారా దేశ ప్రజలను కశ్మీరీలకు దూరం చేసే ప్రయత్నం జరిగింది. ఉగ్రదాడి వారి పట్టుకొడితే ఈ వ్యతిరేక ప్రచారం వారిని మరింత కొంగదీసింది. మోదీ తన ప్రసంగంలో పోనీవాలా ఆదిల్ హుస్సేన్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించడం బాగుంది. పహల్గాంలో పర్యాటకులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలను వమ్ము చేయడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈ పోనీవాలాల మీద కూడా విషం చిమ్మిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రసంగంలో చిన్ననాటి నుంచి తాను కలలుగన్న చీనాబు వంతెన ఇప్పటికీ సాకారమైనందుకు మోదీని ప్రశంసించడంతో పాటు తన ప్రమోషన్ ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చారు. 2014లో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను కేంద్రపాలిత ప్రాంతం సీఎంగా డిమోట్ అయితే రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్న మనోజ్ సిన్హాకు లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమోషన్ వచ్చిందన్న చమత్కారం బాగుంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా గురించి ఆయన అవకాశం దొరికినప్పుడల్లా కేంద్రానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. వేదిక మీద ఉన్న మోదీ ఈ మాటలు విననట్టు ఊరుకోవచ్చు గాని సుప్రీంకోర్టులో తమ ప్రభుత్వమే ఈ మేరకు హామీ పడిన విషయాన్ని విస్మరించకూడదు. మెహబూబ్ ముఫ్తీ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకోవడం నుంచి 370 అధికరణ రద్దు ద్వారా ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేల్చడం వరకు తమ 10 ఏళ్ల కాలంలో జమ్మూ కశ్మీర్లో ఇష్టారీతిన వ్యవహరించిన విషయం మరిచిపోకూడదు. న్యాయస్థానానికి ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు నిర్వహించినప్పటికీ పలు చట్ట సవరణలతో గవర్నర్ను బలోపేతం చేయడమే తప్ప రాష్ట్ర హోదా ఊసెత్తడం లేదు. ఒమర్ ప్రభుత్వం గద్దెనెక్కేలోగా దాదాపు 1,00,000 మందికి స్థానికతనివ్వడం, పెట్టుబడుల పేరిట సాగే వనరుల దోపిడీకి తలుపులు బార్లా తెరవడం స్థానికులకు ఆగ్రహం కలిగిస్తున్న విషయాన్ని గుర్తెరగాలి. పొరుగుదేశం మీద పైచేయి సాధించాలంటే ఇక్కడి ప్రజల మనసులు గెలవడం ముఖ్యం. అటల్జీ ప్రవచిత ఇన్సానియత్, కశ్మీరియత్ వంటి ఉన్నతమైన పదాలు పునరుద్ఘాటిస్తున్నప్పుడు స్థానికులతో వ్యవహారం కూడా సున్నితంగానే ఉండాలి. కశ్మీర్ను రైలు మార్గంతో మిగతా దేశానికి అనుసంధానించిన పాలకులు త్వరలోనే దానికి రాష్ట్ర హోదా ఇచ్చి స్థానికుల మనసులు గెలుచుకుంటారని ఆశిద్దాం.